వాతావరణం చాలా వేడెక్కింది. ఎండాకాలం మండుటెండలు విపరీతంగా వీస్తూ ఉన్నాయి. మరొక వైపున ఇంకా నామినేషన్ల యొక్క ఘట్టం కూడా ప్రారంభం కాలేదు తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ అగ్రనాయకత్వం రాష్ట్రానికి వచ్చి బహిరంగ సభ పెట్టి ఈ దేశాన్ని ఉద్ధరిస్తాం, గతంలో ఉద్ధరించాం, మళ్ళీ ఉద్ధరించాలనుకుంటున్నాం, మేమే అన్నిటికీ గ్యారంటీ అన్నట్టుగా రకరకాల విషయాలపైన రకరకాల గ్యారంటీల్ని ప్రకటించుకొని వారికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళారో లేదో వెంటనే కాంగ్రెస్ని వీడటం మొదలైంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క నాయకుడు వీడుతూ ఉన్నాడు. బేసిక్గా చూస్తే కాంగ్రెస్ పార్టీ యొక్క మూలాలు స్వాతంత్రం వచ్చిన నాటి సమయంలో స్వాతంత్రం తెచ్చాము అని పదే పదే చెప్పుకున్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంత మాత్రం కూడా కాదు. ఆనాడు స్వాతంత్రమే కావాలని బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం నుంచి పారద్రోలాలని సాగినటువంటి స్వాతంత్రానికి ఉద్యమానికి నాయకత్వం వహించింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈసారి ఆ రకంగా లేదు. పాలన అంతే, పరిపాలన అంతే. ఇందిరాగాంధీతోనే అది అంతమైపోయిందేమో అనిపించింది. ఆ తర్వాత కాలం క్రమంలో వీళ్ళ యొక్క విధానం కూడా మొత్తం మారిపోయింది. అసలు కాంగ్రెస్ పార్టీకి ఒకానొక సందర్భంలో ఆవు దూడ గుర్తు అని అంటే ఈ భారతీయ సంస్కృతికి ప్రతీకగా కాంగ్రెస్ ఉండేది. స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీగా గుర్తింపు ఉండేది. భారతదేశ చరిత్రకి మారుపేరుగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవుదూడ గుర్తు అన్నట్టుగా ప్రతి ఒక్క హృదయంలో కూడా గుర్తుని గుర్తించుకునేటువంటి పరిస్థితి లేకుండా ఆవే మా యొక్క గోవు అన్నట్టుగా గుర్తు అన్నట్టుగా వ్యవహారం జరిగేది. కానీ ఆవు గుర్తుని వీడినప్పటి నుంచి ఈ చేతి గుర్తు తెచ్చుకున్నప్పటి నుంచి ఇది ఎవరి కోసం తెచ్చుకున్నారు, దేనికోసం తెచ్చుకున్నారు, ఎందుకోసం తెచ్చుకున్నారు అన్నప్పటి నుంచే అసలు సిసలైన కాంగ్రెస్ స్వరూపము రంగు బయటపడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశ ప్రజల కొరకు కాకుండా కేవలం ఒక వర్గాన్ని బుజ్జగించాలి, ఒక వర్గం కోసమే మేము పాలన చేస్తున్నాం, వాళ్ళ రక్షణ కొరకే మేము ఉన్నాం అన్నట్టుగా వ్యవహరిస్తూ విధానాల్ని నినాదాల్ని రూపొందించుకొని కాంగ్రెస్ ఈరోజు కనుమరుగైంది అనటానికి నిదర్శనమే ఆ యొక్క తప్పుడు సంతుష్టీకరణ విధానం. షాబాను కేస్ అది ఒక ముస్లిం మహిళకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, కానీ సమాజంలో ఉన్నటువంటి ఒక మహిళ పట్ల జరుగుతున్నటువంటి ఒక అన్యాయానికి సంబంధించినటువంటి విషయంలో ఒక ఫుల్ బెంచ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ హ్యాస్ గివెన్ ఎ జడ్జిమెంట్. ఆ తర్వాతనే అసలు స్వరూపం బయటపడేది. రాజ్యాంగాన్ని సవరించి ఆ యొక్క మైనారిటీలను సంతృప్తిపరచడం కొరకు చేసిన ప్రయత్నాన్ని మనం చూసాం. ఈ మధ్య కాలంలో ట్రిపుల్ తలాక్ వ్యవహారం వచ్చినప్పుడు కూడా సుప్రీంకోర్టు న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు ఆ ప్రకారంగా భారత ప్రభుత్వం అమలు చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఆ రాజ్యాంగబద్ధంగా ఉండంగా, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇది ఒక మనోభావాన్ని దెబ్బతీసేటువంటి విధంగా వ్యతిరేకించినటువంటి విషయం మనకు కనబడుతుంది కూడా. 370 ఆర్టికల్ వ్యవహారం వచ్చినప్పుడు కూడా తాత్కాలికమే ఇది అని రాజ్యాంగంలో రాసుకొని కాంగ్రెస్ పాలించినటువంటి ఏనాడు కూడా దాన్ని రద్దు చేయాలని ఆలోచించాల. కానీ అది రద్దు చేసి భారతదేశంలో అంతర్భాగం అని చాటి చెప్పినటువంటి సందర్భంలో కూడా
దేశం కొరకు కానీ జాతి కొరకు కానీ సమైక్యత కొరకు కానీ మద్దతు ఇస్తానని కనీసం ముందుకు రానటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీతో అసలు కుహానా లౌకికవాదం అన్నది బయటపడ్డది. అదే చేతి గుర్తు యొక్క మహత్యం, ఇదే ఆవుదూడ గుర్తున్నట్టయింటే వ్యవహారం ఇంకో రకంగా ఉండేది, ఆలోచనలో మార్పు ఉండేది. అక్కడి నుంచే ఈ యొక్క కుహానా లౌకికవాదం అనేది ప్రారంభమైంది.